నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు భీమవరం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోటెత్తిన అభిమానులు. రైతులకు అండగా పాలకవర్గం పనిచేయాలి, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. భీమవరం ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. సహకార బ్యాంకుల అభ్యున్నతికి దాతల సహకారం మనువలేనిది. సహకార బ్యాంకుల త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేశాం. తిరంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. భీమవరం విఎస్ఎస్ గార్డెన్స్ లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తొలుత హెలీప్యాడ్ వద్ద శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, మేకా వెంకట ప్రతాప అప్పారావు, భీమవరం ఉండి నియోజకవర్గ కన్వీనర్లు చినిమిలి వెంకటరాయుడు, పివిఎల్ నరసింహరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, ఏఎస్ రాజు, పేరిచెర్ల విజయ నరసింహరాజు, గాదిరాజు సుబ్బరాజు, పాతపాటి శ్రీనివాసరాజు, మేడిది జాన్సన్ తో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హెలీప్యాడ్ వద్ద నుండి కళ్యాణ మండపం వరకు దారి పొడవునా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ పోలీస్ బందోబస్తు, బౌన్సర్లు ఉన్నప్పటికీ అభిమానులను కట్టడి చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్యాణ మండపానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పుప్పాల వాసుబాబు ఘన స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు, సెల్ఫీలు దిగారు.
భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ పదవి బాధ్యతలు చేపట్టారు. బుధవారం భీమవరం ఏఎంసీ కార్యాలయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకుల సమక్షంలో ఏఎంసీ నూతన చైర్పర్సన్ కలితిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశానికి రైతులు వెన్నెముకని, పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని, పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీ రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల లింక్ రోడ్లను అభివృద్ధి చేయడానికి నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీలో ఎన్డీఏ కూటమి తరపున మొదటిసారిగా 3 పార్టీల నాయకులు ఉన్నారని, వీరంతా ఏఎంసీని అభివృద్ధి చేస్తూ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన కమిటీ వారిని సాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం అనేది కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత దేశం. ఇది రైతే వెన్నెముకగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. రైతుల తాలూకు వారు పండించినటువంటి ధాన్యాలు ఏదైతే పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి పెంచడానికి ఏ విధంగా మనం పనిచేయాలి, ఉత్పత్తి అయినటువంటి పంటల్ని గోదాముల్లో భద్రపరచుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని ఒక చక్కటి ఆలోచనతో ఈ అగ్రికల్చరల్ మార్కెట్ వ్యవస్థ ఈనాడు కాదు 1966లో ప్రారంభించబడింది. ఆనాటి నుండి కూడా రైతులు ప్రయోజనాలను కాపాడుతూ రైతులు వారి తాలూకు ఉత్పత్తులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ వారి ఉత్పత్తులను భద్రపరిచేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ సరైనటువంటి ధరని రైతులకు అందజేయడంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చాయి. అదేవిధంగా ఏదైతే సెస్ ఉందో మార్కెటింగ్ సెస్ ఆధారంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వారి పొలాలు వెళ్ళడానికి రహదారులు కానీ ఇతర సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున ఏర్పరచడంలో మార్కెటింగ్ యార్డులు కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల కాలంలో మార్కెటింగ్ యార్డు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. రైతుల యొక్క ప్రయోజనాలను గాలికొల్లేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సెస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రక్కదారి పట్టించి మళ్లించినటువంటి సందర్భం మనం గత 5 సంవత్సరాల్లో కూడా చూసాం. రైతులకు సహకరించకపోగా రైతు అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని కూడా
సకాలంలో డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితిని గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రైతులు అనుభవించారు. అయితే ఈవేళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి కేంద్రం పెద్ద ఎత్తున ఈవేళ రాష్ట్రానికి సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా ఈవేళ ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాం. అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు అయితే ఉన్నాయో వాటి పునరుజ్జీవనానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాలక మండలిని నియమించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం మార్కెటింగ్ కమిటీకి సోదరి సుజాత గారిని చైర్మన్గా, బండి రమేష్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఇవాళ మీరు ఏదైతే తీసుకున్నటువంటి బాధ్యత ఉన్నదో ఇది అలంకారప్రాయం కాకూడదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఒక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంటే, వైస్ చైర్మన్ అంటే ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకో. రాజకీయంగా కూడా మంచి అవకాశం. ఎవరైతే మెంబర్లు ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, వైస్ చైర్మన్ ఉన్నారో ఏమి చిన్న పదవులు కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. ఏఎంసీ చైర్మన్ అంటే రాజకీయంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుల తర్వాత అంతటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి పదవి. రాగల రోజుల్లో రైతులకు అండగా ఉండి రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు మార్కెటింగ్ యార్డ్ ద్వారా చేసి రైతులందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆవిడ కృతనిశ్చయంతో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఈరోజు ఛార్జ్ తీసుకుని రైతు సేవే భాగ్యంగా భావించి రైతులకు సేవ చేయటానికి ఆవిడ 2 సంవత్సరాల కాలంలో నిరంతరం కృషి చేసి రైతులకు మేలు చేయాలని, ముఖ్యంగా రైతులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. డ్రైన్స్ సౌకర్యం లేక, సాగునీటి సౌకర్యం లేక, మురుగునీరు పారుదల లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా పరిష్కరించి రైతులకు బంగారు పంట పండించడానికి అనుకూలంగా ఉండే విధంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి వారు నిరంతరం కృషి చేస్తారని, మన నియోజకవర్గంలో రైతులు ఆందోళన చెందకోకుండా సంతోషంగా, సుఖంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఆవిడ నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో రైతులు శ్రేయస్సు కోసం ఆవిడ నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తున్నాం మన భీమవరం నియోజకవర్గంలో. అందులో భాగంగానే ఈ రోజున దేవస్థానాలు కానీ, అలాగే బ్యాంకులు కానీ, మార్కెటింగ్ యార్డ్ కానీ అన్నీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ చాలా కమిట్మెంట్తో ఇక్కడ నాయకులు మరి అందరూ కూడా గుర్తించి ఈ విధంగా కూడా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయం అనేది మనందరికీ కూడా రైతులకి చాలా చాలా గత 5 సంవత్సరాలుగా మనం ఎంతో నష్టపోయారు. మన రైతులు తన పండించిన ధాన్యానికి సరైన ధర లేక, అమ్మినా సరే ఆ డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు ఈ రోజున అందరం చూసాం. కానీ ఈ రోజున ఏదైతే చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ మెంబర్స్ కమిటీ కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అఫీషియల్ ఎక్స్గా ఇదిగా కూడా ఉంటారు, అయినా చైర్మన్గా ఉంటారనుకుంటా, గౌరవ అధ్యక్షులుగా. అలాగే 20 మందితో ఈ కమిటీ ఏర్పడటం మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ టైం ప్రకారం ఇక్కడ అధికారులు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రైతుల గురించి ఇక్కడ మనకి ఎక్కువ ఆక్వా ఉంది, ఆక్వా గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనందరికీ న్యాయం చేయగలుగుతున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా, నిజాయితీగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా పనిచేసి పార్టీకి, కూటమి నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా, రైతులకి అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళ అవసరాలు గుర్తించి పనిచేసే విధంగా ఈ కమిటీ అంతా ఉంటుందని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి గౌరవ మర్యాదలు, పార్టీ ఎదుగుదల, పదవి సంకల్పించడంలో భాగమైన నాయకులకి మీ వ్యక్తిగత జీవితాలకు కూడా గౌరవం పెరిగేటట్టు ఈ పదవి చేయాలని మిమ్మల్ని సూచిస్తూ, మరి చక్కగా మనకి అందుబాటులో కేంద్ర మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పాలిట్ బ్యూరో సభ్యులు తోట సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇతర నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. రైతుకి సులభతరంగా వ్యవసాయం చేసుకునే విధంగా పుంత రోడ్లు కానీ, అలాగే నీరు అందించడంలో కూడా
ప్రత్యేక పాత్ర మీరు పోషించాలని కోరుకుంటూ సభ్యులైనటువంటి పులపర్తి రామాంజనేయులు గారికి, కేంద్ర మంత్రి వర్యులైనటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైన సీతారామలక్ష్మి గారికి, జనసేన జిల్లా అధ్యక్షుడైన గోవింద్ బాబు గారికి, ఇక్కడున్న నాయకులందరికీ నా నమస్కారాలు. ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నాము. తోటి వైస్ చైర్మన్ గారితో, డైరెక్టర్లు అందరితో కలిసి రైతులందరికీ న్యాయం చేసేటట్టు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ బాధ్యత నా కుటుంబంలో ఎంత విలువిస్తానో, ఇది మార్కెట్ యార్డ్కు వైస్ చైర్మన్గా ఇవాళ బాధ్యత తీసుకున్నందుకు అంతకంటే ఎక్కువగా రైతులకి కష్టాలన్నీ నా బాధ్యతగా చూసుకుంటానని చక్కటి అవకాశం ఇచ్చారు. నాకు ఈ బాధ్యతను కాపాడుకుంటానని దాని మరొకసారి సహకార బ్యాంకుల అభ్యున్నతికి దాతల సహకారం మరువలేనిదని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా కనుమూరి రామకృష్ణరాజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. అనంతరం కనుమూరి రామకృష్ణరాజుతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జుత్తిగ నాగరాజు, ఏఎంసీ చైర్మన్ మొల్లా వెంకట్రావు, మోటుపల్లి రామవరప్రసాద్, కొత్తపల్లి నాగరాజు, కలిదిండి నగేష్ రాజు, కొట్టుముక్కల సత్యనారాయణరాజు, భూపతిరాజు తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా కనుమూరి రామకృష్ణరాజు సంఘం పరమేశ్వర సంఘంలో అధ్యక్షుడిగా నియమించబడినందున సంఘం బయలాలను అనుసరించి విధులను నిర్వహించగలవాడు, సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడు, సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి పాటుపడగలమని, ఎటువంటి సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించాలని, ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులు నిర్వహించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. గ్రామంలో రైతులకు అందుబాటులో చక్కటి బ్యాంకింగ్ ఫెసిలిటీ ఎప్పుడో ప్రారంభించారు. చక్కటి సహకార వ్యవస్థ. సరే, మధ్యలో కొన్ని బ్యాంకులు చాలా చోట్ల ఇబ్బందుల్లో పడ్డారు. కానీ మన ప్రాంతంలో ఉన్న బ్యాంకుల్లో అతి తక్కువ బ్యాంకులు కొంచెం 1-2 మేనేజ్మెంట్ సరిగ్గా లేనందువల్ల ఇబ్బంది పడినా, మెజారిటీ బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో కూడా ఇన్ని మంచి బ్యాంకులు ఉన్న నియోజకవర్గం ఉండి నియోజకవర్గం అని చెప్పి గణాంకాలన్నీ తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా చెరుకుమిల్లు కూడా ఈ బ్యాంకు ముందు నుంచి కూడా ఎప్పుడు నష్టాల్లో వెళ్లకుండా చక్కటి అభివృద్ధినే సాధిస్తుంది. చెరుకు అంటే మరి తీపి, మరి ఎంతో మంది హృదయాలు, చెరుకు లాంటి హృదయాలు ఉన్న ఈ ఊరు మొన్న ఆకివీడులో మరి డాక్టర్ గారు కూడా సుమారు 50 లక్షల పైగా ఆయన ఖర్చు చేసి డయాలసిస్ సెంటర్ కూడా ముందుకు వచ్చారు. మరి ఇక్కడ ఒక సేవా సంఘం దగ్గరికి వెళ్ళాం. అప్పుడే ఒక ఆయన 15 ఎకరాల పొలం ఇచ్చి ఊరందరికీ కూడా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. చాలా తక్కువ గ్రామాల్లో మనం ఇటువంటి అభివృద్ధిని ఇప్పుడు మనం T4 అని ఈ విధానాలన్నీ కూడా ఒక మార్పు కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నో దశాబ్దాల క్రితం మీ గ్రామంలో ఇంతమంది మంచి మానవతావాదులు ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ రైతులకు మరింత చేరువై మరింత ఆర్థిక పుష్టితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ లాకర్లు అన్ని పెట్టారు. ఎందుకంటే ఆడవారికి చాలా అవసరం. మన అభివృద్ధి మనమే చేసుకుందాం ప్రజల సహకారంతో అని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకే ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మంచి ఒక స్థానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రామకృష్ణరాజు గారు కూడా అంతకన్నా సౌమ్యులు ఇంకా ముందు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, అంటే జనరల్ గా కమర్షియల్ బ్యాంక్ లో ఒక మనిషికి ఒక అకౌంట్ లో ఒక గ్రామంలో ఎంత లోన్ ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి 1000 మంది సభ్యులకు అంత లోన్ ఉంటుంది. కానీ ఈ రూల్స్ 1964 దాన్ని కూడా మార్చి సంబంధించినటువంటి అభివృద్ధి చెందాలని చెప్పి మన ఆయన చక్కగా అభివృద్ధి కావాలి అనే ఆశిస్తున్నారు. ఇబ్బందులు వస్తాయి, అటువంటి కార్యక్రమం చేస్తే ఇబ్బందులు లేకపోతే ఉండదు. కానీ
ఆ ఇబ్బందులు కూడా ధైర్యంగా లౌక్యంగా మంచితనంగా చేసుకుంటూ పోతున్నారు. రాంబాబు గారు సౌమ్యుడు అన్నాను కదా, ఆయన ఎప్పుడు కూడా నేను పూర్వం కూడా చెప్పాను, రఘురామకృష్ణరాజు పక్కనే రాముడు ఎప్పుడు కలిసి ఉండాలని, అలాగే నవ్వుతూ ఆనందంగా మీరు కార్యక్రమాలు చేసుకుంటామంటే మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఈ బ్యాంక్ విషయంలో నాకు అనుభవం ఒక మాట చెప్తాను. సొసైటీ బ్యాంక్ కి కమర్షియల్ బ్యాంక్ తేడా. కమర్షియల్ బ్యాంక్ అంటే వర్టికల్ డెవలప్మెంట్ అంటారు, సొసైటీ అంటే హారిజాంటల్ డెవలప్మెంట్ అంటారు. బ్యాంక్ అంటే అప్పు ఇస్తాడు, బ్యాంక్ ఎదగాలి, ఆ అప్పు అది తీసుకున్నాడు బాగుండాలి. కమర్షియల్ బ్యాంక్ ఓకే. హారిజాంటల్ బ్యాంక్ ఏంటంటే సొసైటీ బ్యాంక్, ఎక్కువ మందికి సాయం చేసి. సొసైటీ బ్యాంక్ అంటే ఇలా డెవలప్ అవుతుంది, కమర్షియల్ బ్యాంక్ అంటే ఎలా అవుతుంది. ఎలా అవటం అంటే ఈ దేశంలో ఉన్న 10 మందే అన్ని బ్యాంకులు డబ్బు తీసుకుంటారు, ఇది కోట్లాది మంది డబ్బులు తీసుకుంటారు. తేడా అది, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తేడా. ఆ నలుగురు ఎగ్గొడితే దేశం మునిగిపోతుంది, మీరు ఎవరో ఎగ్గొట్టు కాబట్టి మనం బతికిపోతాం. ఈ సొసైటీ బ్యాంక్ చాలా అవసరం. సొసైటీ బ్యాంకు నిజంగా ప్రతి నరానికి మెదడు దగ్గర నుంచి అంటే రక్తనాళ ప్రతి నరానికి ఎలా రక్తం ప్రవశిస్తే కళ్ళు కనపడతాయో, మెదడు పనిచేస్తుందో, యాడ్ ద్వారా అన్ని అవయవాలు పనిచేస్తాయో ఈ సొసైటీ అటువంటిది. చంద్రుడు కాదు ఈ సొసైటీ, నువ్వు తండ్రి లాంటి. ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం, జాతీయ సమైక్యతపై అవగాహన పెంచడం, త్రివిధ దళాల సైనికులకు మద్దతు ఇవ్వడం కోసమే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేశామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. నరసయ్యగ్రహారంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు అత్యంత వైభవంగా జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ జాతీయ జెండాను పట్టుకుని బైక్ పై నుంచుని ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం కాళ్లను నీటితో శుభ్రం చేసి పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో కూడా 3 రోజుల పాటు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని వెల్లడించారు. 11 సంవత్సరాల పరిపాలనలో మోడీ ఆధ్వర్యంలో రక్షణ రంగం అభివృద్ధి చెందడంతో పాటుగా 100 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర జోనల్ ఇన్ఛార్జ్ నల్లా పవన్ నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, భీమవరం తిరంగా ర్యాలీ ఇన్ఛార్జ్ పేరిచల్ల సుభాష్, ఆర్ఎస్ఎస్ నాయకులు మంతెన రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
की भारत माता की जय। దేశవ్యాప్తంగా మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో తెలంగాణ యాత్ర నిర్వహించాలి. ఈ తెలంగాణ యాత్రలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే చేతబూని ఈ తెలంగాణ యాత్రలో నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం చేయడం లేదు. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. కొంతమందిలో నిద్రావనంలో ఉన్నటువంటి దేశభక్తిని రగల్చాలి. అదేవిధంగా విద్యార్థుల్లో యువకుల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని కలగజేయాలి. ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఆత్మత్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి విషయాన్ని ఈ తరం యువకులకు విద్యార్థులకు తెలియజెప్పే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు ఎవరుతున్నారో వారి వారి విగ్రహాలను శుభ్రం చేయడం ద్వారా వారి వారి విగ్రహాలకి అలంకరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రాత్రి మాళ్ళు సరిహద్దుల్లో దేశం కోసం పడుగాపులు పడుతూ అనేక సందర్భాల్లో ప్రాణత్యాగాలు కోల్పోతున్నటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీల ద్వారా మనం మనోధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మీ వెంట మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఈ దేశంలో సైనికులకి అందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో చూసాం పహల్గాం దాడి సందర్భంగా ఈ దేశంలో మహిళలు సింధూరం కోల్పోతే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసినటువంటి విధానం, ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి సైనికులు ఉన్నారో వారిని గుర్తించి వారిని హతమార్చిన విధానం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ దేశానికి భద్రత ఉంది అనేటువంటి భరోసా భారతదేశం ప్రజల్లో కలిగింది. ఇవాళ దేశానికి ఒక సమర్థమైనటువంటి నాయకుడు ప్రధానిగా ఉన్నాడంటే ఒక విశ్వాసం నమ్మకం ఇవాళ ప్రజల్లో కలిగింది. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. గత 3 నెలల క్రితం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతాం. అంటే ఈ ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, అగ్ర రాజ్యాలుగా పిలువబడినటువంటి కొన్ని దేశాలు భారతదేశం యొక్క ఎదుగుదలను నిరోధించాలి, నియంత్రించాలి అనేటువంటి ఆలోచనతో ఇటీవల కాలంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. అటువంటి సందర్భంలో తాత్కాలికంగా కొంత నష్టం కలుగుతుందనేటువంటి భావన కొంతమంది వ్యాపారస్తుల్లో వచ్చింది. గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల కారణంగా ఆ దేశాలు దిగి వచ్చినటువంటి సంగతి మనంతా కూడా గుర్తించాలి. ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను ఎవరు నిరోధించలేరు. ఎన్నికల ముందు మోడీ గారు చెప్పారు, మాకు మరొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాను. ఇవాళ భారతదేశం అనేక దేశాలకు ఆర్థికపరమైనటువంటి సహాయం అందిస్తుంది. గత 11 సంవత్సరాలు అంత క్రితం భారతదేశం విదేశాల నుండి అప్పులు తెచ్చుకోవడమే కానీ స్వయం సమృద్ధి అయినటువంటి ఆర్థిక వ్యవస్థ లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయా దేశాల్లో పలు రంగాల్లో ఇవాళ భారతదేశం సహకరిస్తుంది. ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనటువంటి దేశం. ఒకప్పుడు ఈ దేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులకు సంబంధించి అన్ని పరికరాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశం సొంతంగా బ్రహ్మోస్ లాంటి ర్యాకెట్ను తయారు చేసుకున్నటువంటి ఇవాళ భారతదేశం దాదాపు 100 దేశాలకి రక్షణ రంగం యొక్క ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అనేటువంటి విషయం మీరంతా గురించి. భారతదేశం ఇవాళ రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా దాదాపు 80 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇటీవల కాలంలో ఆర్జించింది అనేటువంటి సంగతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇటీవల పహల్గాం దాడి సందర్భంగా జరిగినటువంటి పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్కి భారత్కి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్నటువంటి చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ పరికరాలన్నీ
సరిగా పనిచేయక విఫలమైపోయినటువంటి సందర్భంలో భారతదేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున సక్రమంగా పనిచేసి విజయాన్ని చేకూర్చాయనేటువంటి సంగతిని ఈ సందర్భంలో గుర్తు. ఈ ప్రభావం ఎంతగా చైనా మీద పడిందంటే చైనా నుంచి పెద్ద ఎత్తున రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దేశాలు ఇటీవల కాలంలో చైనా ఉత్పత్తులన్నీ కూడా యుద్ధ భూములో విఫలమయ్యాయనేటువంటి సంగతి తెలుసుకుని చైనాతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకున్నాయి అంటే ఈ విషయాన్ని మనంతా కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వతంత్ర సమరయోధులు స్మారక చిహ్నాలని శుభ్రపరిచి స్వతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం, ఈ యొక్క విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మండలాలు ఏమన్నా ఉంటే రేపటికల్లా పూర్తి చేయాలని ఈ రోజు రేపు ఎల్లుండ 3 రోజులు కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఉండాలి. మన దేశభక్తిని చాటాలి, సమైక్యతని చాటాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి. ఆయన పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఉండే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనకి ఆగస్టు 15 అంటే మనకి స్వాతంత్ర దినోత్సవం ఉత్సవంగా ఒక గత వారం రోజులుగా ఒక వేడుకగా దేశవ్యాప్తంగా ప్రతి మండలంలోని హర్ ఘర్ తిరంగా అనే యాత్రలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్ని శుభ్రం పరిచి వాటిని పూలతో అలంకరించే కార్యక్రమం కూడా రాష్ట్ర పార్టీ ఇవ్వటం, ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని శుభ్రపరచడం కేంద్ర మంత్రి వారు అందరం కూడా చేయడం జరిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశ రక్షణకై ఆయన నిరంతరం కృషి చేసే కృషి అందరికీ తెలుసు. ఈవేళ పెహల్గాం ఉగ్రవాద దాడిలో ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఒక లీడర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ స్థాయిలోనే ఒక అగ్రస్థానంలో ఉంచిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల్లో మనం పెద్ద ఎత్తున మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకుల్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి, అందరికీ కూడా నివాళులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో నిమగ్నమై దేశభక్తి కలిగి ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఈ దేశ ఉన్నతికి మనం పాటు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.